ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. బుక్క వాని తైలములో చచ్చిన ఏగలు పొడుట చేత ఎడల చాలండి. చిన్న ప్రార్థన చేద్దాం. వాక్య భాగం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో బుక్కావాని తైలంలో చచ్చిన ఏగలు. ఈ బుక్కావారు ఎవరండి? అమ్ముకునేవాడు. ఎవరండి? అమ్ముకునేవాడు. ఏం అమ్ముతున్నాడండి? తైలము. ఆ తైలములో ఏం పట్టండి? ఏగలు పడుట చేత చెడు వాసన కొట్టును. ఆ బుక్కావాడు ఎవరండి? దేవాది దేవుడు, అమ్ముకునేవాడు. ఆ తైలము అనేక మందికి ఆయన అమ్ముచూ ఉన్నాడు. మన జీవితంలో ఆ తైలమును మనం తీసుకొని చాలా జాగ్రత్తగా దాన్ని వాడుకోవాలి. ఆ తైలములో ఏగల పొడటం వల్ల అది చెడు వాసన కొడుతుంది. ఈ ఏగ అనేది మన జీవితంలో ఉన్నటువంటి చెడు అలవాట్లు, కోరికలు, మనలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఆలోచనలు, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ చచ్చిన ఏగలు పరిమళ తైలాన్ని, ఆ తైలంలో ఉన్నటువంటి సువాసనను అది పాడు చేస్తూ ఉంది. ఈ ఏగ గుణం ఏంటంటే అది చెడు, అంటే పాడైపోయింది, దుర్వాసన కొట్టేదాని అది వాలి స్వభావము. అది వాలి మరలా మనం ఏవైతే తినుచున్నామో వాటి మీద అది వాలి అవకాశం ఉంది. ఆ వాలినప్పుడు మనం చూస్తాం, ఒకవేళ ఒక ఉప్మా తిన్నప్పుడు ఏం చేసినప్పుడు అది దాని మీద వాలితే దాన్ని మనం చూసి ఆ ప్రాంతంలో దాన్ని తీసి ప్రక్కన పెడుతూ మిగతాది ఏం చేస్తారండి? కానీ అందులో ఉన్నటువంటిది ఏమైతే ఉందో అది వాలిన ప్రదేశము అది లోపలికల్లా దిగి అది మొత్తము పాడైపోయే అవకాశం ఉంది. ఈ ఏగ స్వభావం ఏంటంటే మన జీవితము, మన కోరికలు, ఇవన్నీ మనల్ని పాడు చేసే స్వభావం కలిగింది. అది కొంచెము ఆ ఏగ అందులో పడితే మొత్తం అది పాడైపోతుంది. అది మనిషి జీవితంలో ఒక మూర్ఖత్వ జీవితము. ఎంత జ్ఞానవంతుడైనా సరే వాడు పాడైపోయే అవకాశము. ఏంటంటే వానిలో ఏగ ఒక స్వభావము. అది చాలా లోతైన అర్థం చేసి తీసుకొస్తుంది. ఆ చచ్చిన ఏగ ఎంతో వాసనైన పరిమళ తైలాన్ని కూడా అది ఆ వాసన కూడా అది పాడు చేస్తుంది. అయితే దేవుని సన్నిధిలో ఆ సుగంధ ద్రవ్యం యేసు ప్రభు వారు ఎక్కువగా పురాతన కాలంలో ఎక్కువగా ఇది వాడే సమయం అది. మరి ముస్లింలు ఏంటి ఎక్కువ ఇది వాడతారు, ఎందుకంటే శరీరం యొక్క వాసనను పోగొట్టడానికి. మరియు ఈ వాసన ఏది చెడు వాసన ఉందో అన్ని వాసన కారణానికి ఏగ వాసన మరీ దారుణం అంటుంది. ఎందుకంటే అది తిని స్రవించే అవకాశం దానికి లేదు. ప్రతి జీవి అది స్రవిస్తుంది మల విసర్జన, కానీ ఈగ అనేది ఉండదటండి. అందుకే ఆ ఈగ అనేది ఏ ప్రాంతం అయితే వాళ్తుందో చివరికి చనిపోతే అది విషంగా అది మారిపోతుంది. అది బ్రతుకున్నప్పుడు వేరు, అది వాలితే అది కొంత పాడైపోతుంది. కానీ ఇది చనిపోతే అది మొత్తం విషంతో, ఒక పాలలో అవ్వచ్చు, ఒక పెరుగులో అవ్వచ్చు, ఎందులో పడినా అది విషముగా, ఎందుకంటే దానిలో ఉన్నటువంటిది మొత్తం కల్మషమై పాడైపోయే అవకాశం ఉంది. మాట్లాడుతున్నాడు, ఆ బుక్కావాని తైలంలో చచ్చిన ఏగలు. మన జీవితంలో మన దేవుని సన్నిధిలో వస్తున్నాం, ఆ బుక్కావాని తైలంతో మనం అభిషేకించబడ్డాం. అభిషేకించబడిన మనము దేవునికి ఇష్టమైన వారము జీవించాలి.
ఆ సుగంధ ద్రవ్యాన్ని తగినట్టుగా పరిమళ జీవితం మనం జీవించడానికి ఇష్టపడాలండి. కానీ మనలో ఉన్నటువంటిది స్వభావాన్ని మొత్తము దేవుడు ఇచ్చిన పరిశుద్ధతను కోల్పోయే అవకాశం ఉంది. ఇది చాలా లోతైన అర్థం తీసుకొస్తుంది. ఎందుకంటే మనం రక్షణ పొందుకున్నాం, కానీ మనలో ఉన్నటువంటి స్వభావం చచ్చిన ఏకొక స్వభావాన్ని తీసివేయలేకపోతున్నాం. కనుకనే మన జీవితం దేవునికి అయిష్టంగా ఆయన శ్రమపడిన దినాలకు వ్యతిరేకంగా ఉంటున్నాయి. ఎందుకంటే ఆ స్వభావాన్ని తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే అది మొత్తం పాడు చేసే అవకాశం మనలో కూడా కొంచెం ఏదైతే మూర్ఖత్వము ఏదైతే ఉందో ఆ జ్ఞానం కలిగి కూడా ఆ జ్ఞానంతో ఎంత గౌరవంగా జీవిస్తున్నాము, కానీ ఆ స్వభావాన్ని బట్టి మన జీవితమే పాడైపోతుంది. సంఘంలో ఉంటున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, కానీ ఎక్కడ కనబడుతున్నారంటే ఆయా స్థలాల్లో ఉండకూడని స్థలాలు, నివసించిన స్థలాల్లో అనేకులు అక్కడ కనబడుతున్నారు. అంటే వానిలో ఏ స్వభావం ఉందండి? ఏ యొక్క స్వభావము ఎక్కువ ఆ స్థలాలు. ఎందుకు ఆ స్థలాల్లో కనబడుతున్నారంటే వానిలో బుద్ధిహీనత, ఆ మూఢత్వము, వానిలో కోరికలు వాడి జీవితాన్ని పతనం చేస్తుంది. ఎంత గౌరవముగా వాడు జీవించినను కూడా, ఎంత జ్ఞానవంతుడు అయినా కూడా వాడు వెళ్ళిన ప్రదేశాన్ని బట్టి వాడుకున్న గౌరవం మొత్తము కోల్పోతున్నాడు. అందుకే అన్నాడు, అమ్మేవాడు మంచి తైలం అమ్ముతున్నాడు, కానీ మనం దాన్ని జాగ్రత్తగా వాడుకుంటా లేదు. అమ్ముతున్నాడు, కానీ మనం దాన్ని ఉపయోగించుకొని దానికి తగ్గ జీవితం మనం జీవించట్లేదు. ఆ బొక్కావాని తైలము అనేకులకు ఇస్తూ ఉన్నాడు. ఎవరంటే వ్యభిచారులకు, శతాధిపతికు, ఇంకను మూర్ఖత్వం జీవించిన పౌలుకు కూడా ఇచ్చాడు. ఉపదేశకులకు కూడా ఆయన ఇచ్చాడు. అనేకులకు, జ్ఞానం లేనటువంటి వారికి కూడా జ్ఞానం ఇచ్చాడండి ఆయన. అనుకుంటాం నేను ఎందుకు పనికిరాంటి వాడును, అలాంటి వారికే ఆయన యొక్క తైలముతో అభిషేకించి జ్ఞానముతో వాడుకుంటూ ఉన్నాడు. అనేకులు వాడబడుతున్నారు. కారణం ఏంటంటే అభిషేకింపబడిన వారు ఇస్తూ ఉన్నాడు, కానీ దానిలో ఏంటి స్వభావం? చచ్చిన యొక్క స్వభావాన్ని తీసివేసుకోలేకపోతున్నాం. మనం ఏ రీతిగా జీవిస్తున్నా జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క తైలము రక్షణకు గుర్తు, దేవుని యొక్క కృపకు గుర్తు, దేవుని సన్నిధిలో మా శాశ్వత జీవితానికి గుర్తు, ఆయన యొక్క త్యాగ జీవితానికి గుర్తు. అయితే ఆ తైలము ఆయన అమ్ముతూ ఉన్నాడు, అనేకులకు ఇస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మన జీవితం మార్పు లేదు. మార్చుకోగల జీవితం దేవుడికి ఇస్తూ ఉన్నాడు, కానీ మార్చుకునే స్వభావం నీలో ఉన్నటువంటి ఏక స్వభావాన్ని తీసుకోలేకపోతున్నావు. ఆ ఏక స్వభావం వల్ల మనలో మొత్తం కల్మషంతో మొత్తం విషమైపోతుంది. అంటే మన కోరికలు, ఆలోచనలు, మన తలంపులు మొత్తం విషముగా మారుతూ ఉన్నాయి. మరి జ్ఞాపకం చేసుకోవాలి, మనకి ఎలాంటి స్వభావం మనలో ఉంది. అయితే దేవుని సన్నిధిలో మనం ఏ రీతి వాడబడుతున్నాము, వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వాడబడ్డానికి దేవుని సన్నిధిలో పెద్దలుగా అనేక కార్యక్రమాల్లో వాడబడుతున్నాం, కానీ ఆ స్వభావాన్ని బట్టి మన గౌరవం అనేది పోతుంది. నిజమే, సంఘంలో సంఘ పెద్దలు అవ్వచ్చు, సంఘంలో చక్కని పాటలు పాడి ఉండవచ్చు, సంఘంలో అనేక కార్యక్రమాలు పాల్గొనవచ్చు, సంఘంలో ఉపకారిగా ఉండవచ్చు, కానీ నీలో ఉన్న స్వభావాన్ని నువ్వు తీసుకోలేకపోతే అది విషమగా మారి నీకు గౌరవాన్ని, నీకు ఉన్న స్థితిని అది మొత్తము పాడు చేస్తుంది. దేవుడు చెప్తున్నాడు, నువ్వు చాలా జాగ్రత్తగా జీవించు. నువ్వు ఏ రీతిగా ఉండాలి చూడండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయంలోని 13 వచనం చూడండి ఒకసారి. కానీ 10వ అధ్యాయం 13 కదండి.
చదవనమ్మా. 9:13 నా దృష్టికి గొప్పదిగా కనబడేను. ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండేను, దాని యందు కొద్దిమంది కాపురం ఉండేది. దాని మీదకి గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించాను. అయితే అందులో జ్ఞానము గల ఒక పేదవాడుండి తన జ్ఞానం చేత ఆ పట్టణము రక్షించాను. అయినను ఎవరును ఆ పేదవాడిని జ్ఞాపకం ఉంచుకొనలేదు. కాగా నేను ఇట్లను కొంటిని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమైనది కానీ పేదవారి జ్ఞానము తృణీకరింపబడును. వారి మాటలు ఎవరును లక్ష్యము చేయరు. బుద్ధిహీనులలో ఏలువారి కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞాన మాటలు శ్రేష్టము. అక్కడ అంటున్నాడు, ఒక రాజు ఉన్నాడు. అయితే బలము గలవారు యుద్ధమందు విజయమందుదరు, జ్ఞానము గలవారికి అన్నము దొరకదు అని 11 రోజులు మాట్లాడుతున్నాడు. అయితే 13 రోజులు మాట్లాడుతున్నాడు, మరియు నేను జరుగు దీన్ని చూచి ఇది జ్ఞానమని తలంచి తిని, ఇది నా దృష్టికి గొప్పదిగా ఏది తన దృష్టికి చాలా గొప్పదిగా కనబడుతుంది. ఏది తన ఆలోచనలు, భేదవాడి యొక్క జ్ఞానము మేలు అని రాయబడుతుంది. ఎందుకంటే యథార్థముగా దేవుని సన్నిధిలో జీవించేవాడు. చూడండి 18 వచ్చిన చూడండి, శ్రేష్టము చెరుపును. హల్లెలూయా. ఏంటి? అనేకమైన మంచి పనులను చెరిపేటటువంటి ఆలోచనలు, ఏక యొక్క స్వభావము, జ్ఞానం ఉన్నది కానీ అనేక వాటిని కోల్పోయే తత్వము. ఒక బోధకుడు బోధిస్తూ ఉన్నాడు కానీ తన మూర్ఖత్వాన్ని బట్టి వినే స్వభావం వానిలో కనబడట్లేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం వినేవారిగా మనము ఉండాలి. ఆయన మాట్లాడుతున్నాడు, ఆ మాట మనం వినేవారిగా మనము ఉండాలి ఖచ్చితంగా. అయితే ముందున్న వాక్యంలో ఆయన మాట్లాడుతున్నాడు చూడండి, అందులో ఆయన మాట్లాడుతున్నాడు ఆ పాపి మాటలు మనం వింటున్నాము. జ్ఞానము అది భేదవాడికి జ్ఞానం మనకు చూస్తూ ఉన్నాం. అయితే అందులో ఆయన మాట్లాడుతున్నాడు, బొక్కవాడు తైలం అమ్ముతూ ఉన్నాడు కానీ అందులో ఉన్నటువంటి ఈగలు వాని జీవితాన్ని పాడు చేస్తున్నాయి. చివరికి మూర్ఖ స్వభావంతో తను కోల్పోతూ ఉన్నాడు అని ఇందా మనం చదువుతున్నాం. దేవుని సన్నిధిలో ఆ మూర్ఖ స్వభావాన్ని మనం తీసివేసుకునే వారిగా మనము ఉండాలి. ఇంట్లో పిండి ఉంటుంది కానీ ఆ పిండిలో కొంచెము పులిసిన పిండి వేస్తే ఏమవుతుందండి? మొత్తము పాడైపోతుంది. అదే రీతిగా ఈ తైలములో ఒక్క ఈగ అనేది పడితే దాని ఒక స్మెల్, అంత పరిమళ వాసన వచ్చే ఆ వాసన కూడా అది మొత్తం ఇది చెడగొడుతుంది. చచ్చిన ఈగ అది విషముగా మారి మొత్తం మారిపోతూ ఉంది. అపోస్తలుల పౌలు మాట్లాడుతున్నారు చూడండి, పులిసిన పిండే. 1 కొరింథీయులు 5:6 కనుక ముద్ద అవుటకై పారవేయుడి. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడండి? మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకే మీరు పాతదను స్వభావాన్ని మీలోంచి తీసివేయండి. ఎందుకంటే క్రీస్తు దేవునికి మాట్లాడుతున్నాడు, మనలో ఉన్నటువంటి ఆ చచ్చిన ఏగో స్వభావాన్ని మీలోంచి తీసివేయాలి. ఎందుకంటే అది మొత్తం అంతది పాడైపోయే అవకాశం ఉంది. మీ జీవితం మొత్తం కోల్పోయే అవకాశం ఉంది. మీకు గౌరవము, మీకు ఉన్నత స్థితి, మీలో ఉన్నటువంటి స్వభావము మిమ్మల్ని పాడు చేస్తూ ఉంది. అంటే మన ఏ రీతిగా ఉన్న దేవునికి ఇష్టమైన వారు కూడా మన నాలుక కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది అనేకమైన పాపములు చేసేది. యాకోబు భద్రుడు మాట్లాడుతున్నాడు 3:5 నాలుక కూడా చెత్త అవయవం
బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నేయే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. చాలండి. హల్లెలూయా. ఏమవుతుందండి? మానవ శరీరంలో ప్రకృతి చిచ్చు పెట్టేది. చాలా మంచిది నాలుక, కానీ చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. మన నాలుకను అదుపులో పెట్టుకోవాలి. అది పెద్ద నిప్పుని రాజేసేది. నీ నోటి మాట వల్ల ఎన్నో కుటుంబాలు విడిపోయేదిగా ఉంటాయి. ఎందుకంటే మన ప్రవర్తన బట్టి అనేక కుటుంబాలు కట్టేవారిగా మనము ఉండాలి. మాట్లాడి చాలా జాగ్రత్త. జీవితాలే నాశనం అయిపోతూ ఉన్నాయి. దేవుని సన్నిధిలో ఆ అర్థం చెప్తుంది. పులిసిన పిండి మన జీవితం ఎలా పాడు చేసి మొత్తం పిండి ఎలా పాడు చేస్తుందో మన నాలుక కూడా మన జీవితాన్ని నాశనం చేసేది. చాలా జాగ్రత్తగా ఉండడం. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే తైలముతో అభిషేకించబడడం ఇష్టపడుతున్నావో నీలో చచ్చిన ఏక స్వభావాన్ని నీలో నుండి పూర్తిగా తీసివేసేవాడుగా నువ్వు ఉండాలి. ఆ పులి అనే పిండి కాబట్టి నీలో పులిసిన పిండి ఏదైతే దాన్ని మొత్తం తీసి నువ్వు పారవేసుకునే వాడిగా నువ్వు ఉండాలి. ఆయన మాట్లాడుతున్నాడు నిరంతరం. ఆయన సన్నిధిలో నువ్వు నీతిగా జీవించే ఆ కృపను దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మాదిరి జీవించే కృపను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతో శ్రేష్టమైన జీవితం మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మనం జీవించే జీవితం కూడా ఆయనకి ఇష్టమైన వారిగా, మనలో ఉన్న మూర్ఖత్వాన్ని తీసివేసుకునే వారిగా మనము ఉండాలి. ఇందా మాట రాజు తన స్వభావాన్ని మాట్లాడుతున్నాడు. భేదవాడికి జ్ఞానము, తన యొక్క జ్ఞానము. మరొక రాజు చూడండి, 2 రాజులు 20:12 చూడండి. 20:12 బబులోను రాజును బలదాను కుమారుడు నైనా రోగి అయి ఉండన సంగతి విని పత్రికలను కానుకలను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి నగరమందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయక వెండి బంగారములు గంధ వర్గములు పరిమళ తైలమును ఆయుధ శాలను తన పదార్థములో ఉన్న సమస్తమును ఏమనిరి ఎక్కడి నుండి వచ్చి అని అడుగగా హల్లెలూయా. ఆ కాలం ముందు ఆ రాజు కూడా మాట్లాడుతుంది. హిజ్కియా రోగి అయిన సంగతి పత్రికలు కానుకలు ఆయన వద్దకు పంపగా అక్కడ ఉన్నటువంటి నగరంలో పదార్థాలు, పిండి పదార్థాలు, సుగంధ వర్గాలు, పరిమళ తయారు ఇవన్నీ కూడా తీసుకుని రావడం చూస్తున్నాం. కానీ తనలో ఉన్నటువంటి స్వభావము, ఆ గర్వము అనేది తను ప్రవర్తించడం చూస్తున్నాం. కనుక తనలో మూఢత్వ స్వభావాన్ని ఎప్పుడైతే తీసుకున్నాడో బబులోను వంటి తన జీవితమే మారిపోయే అవకాశం ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, నేను మరలా లేపుతాను, నేను నిలబెట్టేవాడు నేనే అని మాట్లాడుతున్నాడు. సుగంధ తైలము పరిమళ వాసనకు మన జీవితం యొక్క ఆశీర్వాదానికి గుర్తుగా కనబడుతుంది. మనం ఏ రీతి కూడా దేవుని సొంత బలమైన వారిగా ఉండాలి, ఆయనకు వాడబడే వారిగా ఉండాలి. ఒక చచ్చిన ఏగ జీవితంలో ఉండకూడదు. ప్రతి ఉదాహరణలో చేసుకుని మన జీవితం ఆయనకి ఇష్టమైన వారిగా ఉండాలి. ఆయనకి అయిష్టమైన ఏవైతుందో దాన్ని మనలో ఉంటుందో తీసి పారవేసుకునే వారిగా మనము ఉండాలి. ఆ పులిసిన పిండి స్వభావం మనలో ఉంటుందని తీసి పారవేసుకోవాలి. దేవునికి ఇష్టమైన వారిగా జీవించాలి, జాగ్రత్తగా జీవించాలని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో చిన్న చిన్న విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితం ఏ రీతిగా ఉంటుంది, ప్రతి అల్పమైన దాని కొరకు దేవుణ్ణి మనం దూరం పెట్టే వారిగా ఉన్నాం. అల్పమైన కోరికల కొరకు, మన జీవితంలో ఆశల కొరకు ఆ స్వభావాన్ని తీసి పారవేసుకోలేకపోతూ ఉన్నాం. మనం తీసి పారవేసుకునే వారిగా ఉండాలి. మన నిర్ణయాలు మార్చుకునే వారిగా మనం ఉండాలి. దేవునికి ఇష్టమైన వారిగా ఆయన వైపు తిరిగి మనం నడుచుకునే వారిగా ఉండాలి. ఆ క్రీస్తు వైపు మనం ఎప్పుడైతే తిరుగుతున్నామో మనలో పాత స్వభావాన్ని తీసివేసి
నూతన స్వభావంతో దేవుని సన్నిధిలో మనం మరలా ఆవిర్భవించి దేవుని కొరకు వాడబడే వారికి మనము ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఆయన సన్నిధిలో మనం ఏ రీతిగా ఉండాలంటే ఆయనకి ఇష్టమైన వారిగా, నిరంతరం జీవించే వారిగా మనము ఉండాలి. చూడండి, నిర్గమాకాండంలోనే 30:25 చూడండి ఒక్కసారి. ప్రతిష్టాభిషేక తైలముగా అనగా సుగంధ ద్రవ్యము మేలకుని పని అయిన పరిమళ సబ్బరముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీప వృక్షములను, దాని ఉపకరణములను, ధూప వేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకారమును. చాలండి, ఇది మాట్లాడుతుంది. ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి, సుగంధ ద్రవ్యముతో అనేక శ్రేష్టమైనవి, ఇవన్నీ రాయబడుతుంది. దేవునికి వాడబడేటటువంటి ప్రతిష్టాపిక తైలమగును. దేవుని వాడబడేటువంటి అలాంటి తైలము మన జీవితంలో, మన జీవితం ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి. అలాంటి జ్ఞానం కలిగి ఉన్నాను కూడా, ఆ పేరును ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి స్వభావం బట్టి ఆయన సన్నిధిలో మనం కోల్పోయే అవకాశం ఉంది. మరి ఆయనకి ఇష్టమైన వారిగా మనం ఉండాలి. ఆయన కోల్పోవడం జీవించడం మనం ఇష్టపడాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, నిత్యం నేను నడిపించేవాడు నేనే. అయితే మనలోని స్వభావాన్ని తీసివేయాలి. నూతన స్వభావంతో ఆయనకి ఇష్టమైన వారిగా మనం జీవించడానికి మనం ఇష్టపడాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, నిరంతరం నేను నడిపించేవాడను నేనే. అయితే నిత్యం నీలో ఉండి నడిపింప చేసేవాడను నేనే. ఆ నరకంలో మాట్లాడుతున్నాడు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ పురుగు ఒక స్వభావం ఏంటంటే, అది చనిపోయిన తర్వాత అది ఒక ఈగ, ట్యూబ్ లైట్ మీద వచ్చే ఈగలు కూడా చూడండి, అవి ఒకవేళ వారితే తీసి పారవేస్తాం, తర్వాత చేతి మీద వాసన చూసుకుంటే అది ఏ రీతికి వస్తుందంటే, వాసన చూడలేంటి వాసన, భయంకరమైనది. కానీ దానికన్నా ఎక్కువ ఈ ఈగ యొక్క స్వభావం, అది చనిపోతే విషముగా మారుతుంది. కానీ ఈగ స్వభావంలో మరొకటి ఉంది, అది నిలుచున్న స్థలం నుంచే అది నిలుచునే ఉంటుంది, కానీ దాని కళ్ళు తిరిగి వెనక్కి చూసే స్వభావం ఈగకు ఉన్నదండి. మనకు ఆ స్వభావం అనేది ఉండకూడదు. మనం ముందుకు పోయేవారే ఉండాలి. వెనక చూసి దేవుని సన్నిధిలో వాడబడుతున్నాం, నడిపించబడుతున్నాం, అనేక సాదృశ్యం ఎన్నో చూస్తూ ఉన్నాం, ఎన్నో అద్భుతాలు దేవుని సన్నిధిలో అనేక ఆశ్చర్యకార్యం మనం పొందుకున్నాం. మరలా వెను తిరిగే వారిగా మనం ఉండకూడదు. కానీ ఈగకున్న స్వభావం మరలా ముందు నుంచి వెనక్కి ఉంచున్న స్థలం నుంచి ఉండదు, కానీ దాని కళ్ళు వెనకకు చూస్తాయండి, అవి కదలకుండానే. కానీ మనం వెళ్ళేవారిగా ఉండాలి, కానీ వెనక్కి తిరిగే వారిగా ఎన్నడూ ఉండకూడదండి. దేవుని సన్నిధిలో మరి ఏ రీతిగా ఉండాలంటే వాడబడే వారిగా ఉండాలి. నిత్యము స్తుతించబడి ఆయనకు వాడబడే వారికి మనము ఉండాలి. ఎన్నడూ ఆయన విడిచిపెట్టకూడదండి. ఆయన మాట్లాడుతున్నాడు, నిరంతరం నీతో ఉన్నవాడును నేనే. ఆయన మాట చూడండి, మరి చాలా చక్కరైన మాట. 2 కొరింథీ 2:15 2 కొరింథీ 2:15 రక్షింపబడు వారి పట్లను దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. హల్లెలూయా. దేవునికి క్రీస్తు సువాసనగా ఉండాలి. రక్షింపబడు వారి పట్లను, నశించే వారి పట్ల ఎలా ఉండాలి? దేవునికి పరిమళ తైలముగా ఉండాలి. ఆయనకు వాడబడే వారిగా ఉండాలి. అనేకులు నడిపించే వారికి మనము, ఎందుకంటే పరిమళ తైలము వాడబడే వాసనతో కూడినటువంటిది. అలాంటి జీవితం జీవించే వారికి మనం ఉండాలి. చచ్చని ఈగ అది ఎప్పుడైతే పడుతుందో మొత్తం పాడైపోతుంది. అది మన జీవితంలో కూడా చెడు నిర్ణయాలు, చెడు ప్రవర్తన, చెడు ఆలోచనలు ఇవన్నీ కూడా దేవునికి అయిష్టకరమైనవి. ఆ చచ్చని ఈగ యొక్క స్వభావం కలిగి ఉన్నటువంటి వారి ఆలోచనలు అవి మనలో ఉండకూడదండి. ఆ ఈగ స్వభావం మనలో ఎన్నడూ ఉండకూడదండి. మళ్ళీ అంటు స్వభావము అది ఏంటంటే దేవునికి ఇష్టం లేనటువంటిది, బుద్ధిహీనత, మూర్ఖత్వము. నేను అనుకున్నదే జరగాలి, నేను అనుకున్నదే చెయ్యాలి, ఇదే దేవునికి ఇష్టము అని వారి తలంపుల ఆలోచనలు.
కానీ దేవుని సన్నిధిలో ప్రతి విషయం కూడా దేవుని అడిగేవారిగా మనము ఉండాలి. ఆ చచ్చిన ఈగ స్వభావం మనలో ఉండకూడదండి. సొంత నిర్ణయాలు, ఇష్టమైన జీవితము, దేవుని సన్నిధిలో అబద్ధపు జీవితము ఎన్నడూ కూడా మనకు ఉండకూడదు. అలాంటి స్వభావం మనలో ఎన్నడూ కూడా ఉండకూడదండి. దేవునికి అస్సలు ఇష్టం లేనిది అలాంటి జీవితం ఉండకూడదండి. ఆ పురుషుని పిండ మొత్తం ముద్దంతటిను పాడు చేస్తుంది. కనుక మనం ఏ రీతిగా అయితే జీవిస్తున్నామో మనం దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవించే వారిగా మనం ఉండాలి. చూడు మరొక మాట చూడండి, యాకోబు పత్రిక 3:25 చూడండి. 3:25 చదవండి. మన అవయములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలి చిచ్చు పెట్టును, నరకము చేత చిచ్చు పెట్టబడును. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు. నాలుక కూడా చిన్న అవయవమే, బహుగా అది అదిరిపడుతుంది. ఎంత కొంచెం నిప్పు, ఎంత విస్తారమైన అడవిని ఏది రీతి తగలబెడుతుంది, అదే రీతి మన నాలుక కూడా అంత పెద్ద అగ్నితో సమానము. పాప ప్రపంచమై సర్వ శరీరంలో మాలిన్యాన్ని తీసుకొచ్చేది అని మాట్లాడుతున్నాడు. అది దేవుని సన్నిధిలో ఆయన కృపలో వాడబడే వారికి ఉండాలి. దేవుని కృపలో నిరంతరం ఆయన స్తుతించే వారికి మనం ఉండాలి. దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. ఇందా చదువు అధ్యాయంలో ఒక్కసారి నిర్గమకాండంలో 30 అధ్యాయం ఒకసారి చదువు, మరొకసారి చదువు చూడండి. 30 అధ్యాయం 33 కలుపువాడును పోయివాడును పరిమళ ద్రవ్యమును పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకుని వాటితో ధూపద్రవ్యములు చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేలకుని పని చప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైన సుగంధ ధూప సంబరము. చాలా చక్కగా రాయబడుతుంది. ఆయన మాట్లాడుతున్నాడు మోషేతో, నువ్వు పరిమళ ద్రవ్యములను అనగా జంటమాసి గోపిచందము గంధపు చెక్క అను పరిమళ తైల గ్రంథమును స్వచ్ఛమైన సాంబ్రాన్ని సమభాగముగా తీసుకొని ఇవన్నీ కూడా తీసుకొని దేవునికి ధూపద్రవ్యములు చేయాలి. దేవునికి ఇష్టమైనవి పరిమళ తైలములు, అవి దేవుని కొరకు వాడబడేటటువంటి అలాంటి వాటిలో చచ్చిన ఏక స్వభావము దేవునికి వాడబడేటువంటి వారం అలాంటి వారిగా మనల్ని ఆయన మాదిరిగా చేస్తూ ఉన్నాడు. ఆయనకు వాడబడే వారిగా అయితే మనలో దేవునికి వాడబడే వారిగా ఉన్నటువంటి మనము అయిష్టకరంగా మనం ఎన్నడూ కూడా జీవించకూడదండి. ఆయన కృపలో మనం వాడబడే వారిగా మనం ఉండాలి. నిరంతరం ఆయన స్తుతించే వారిగా మనము ఉండాలి. ఆయన కృపలో నిత్యము ఆయన మరువని వారిగా మనం ఉండాలి. ఎందుకంటే మన పాపములు దేవునికి అయిష్టములు, పాప జీవితము చచ్చిన ఏక స్వభావము గలది. అలాంటి స్వభావాన్ని నీలో నుంచి తీసివేయాలి అని ఆయన మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే మన ఒక పవిత్రతను దేవునికి అయిష్టకరంగా మారుతుంది. చచ్చిన ఏక స్వభావము, చెడు నిర్ణయాలు, నీ సొంత ఆలోచనలు, తలంపులు, పాపము దేవునికి అయిష్టకరమైనది. చివరిగా మాట్లాడి అలాంటి ఆయన దగ్గర మరి ఏదైతే ఆయనకి ఇష్టమైన వారిగా మనం ఉండాలి. ఆ ఏకొక స్వభావం మరలా వెనుతిరిగే స్వభావము మనలో ఉండకూడదు. దేవుని కొరకు మనం వాడబడిన వారిగా ఉండాలి. ఆయన కృపను నిత్యము ఆయన స్తుతించిన వారిగా ఉండాలి. అంత స్వభావం, బుద్ధిహీనత, మూర్ఖత్వము మనలో నుండి తీసివేసుకోవాలి. దేవుణ్ణి ఘనతగా వాడబడే వారిగా మనము ఉండాలి. ఆయన అమ్ముతున్నాడు పరిమళ తైలం అనేకులకు, విద్య లేని పామరులకు, పేదవారికి, దేవుని సందులో ఉపదేశకులకు, శతాధిపతికి అనేకులుగా ఆయన ఇస్తూ ఉన్నాడు. కానీ మనం ఏ రీతిగా అంటే అందులోని చెడు స్వభావం కలిగి తీసుకుంటున్నాం, కానీ మనలో స్వభావాన్ని తీసివేసుకోలేకపోతున్నాం. ఆ పరిమళ తైలాన్ని
పాడు చేసుకుంటూ ఉన్నాం. పులిసిన పిండి ఏ రీతి మొత్తం పాడైపోదు, ఆ పరిమళ తైలంలో కూడా ఏగనేది పడితే మొత్తం అది పాడైపోతుంది. నీ జీవితంలో ఆయనకి ఇష్టకరం ఏదైతే ఉందో దేవుని సన్నిధిలో మనము దేవునికి వ్యతిరేకులుగా మనం వాడబడేవారిగా ఉంటున్నామని ఆలోచన చేయాలి. ఆయన చెప్తున్నాడు, నీలో నుండి తీసివేసుకోవాలి. మనలో ఉన్న పాపం లేదు చెప్పుకునేలా ఆయన చెప్తున్నాడు, ఆయన వాక్యం మనలో ఉండదు. ఆయన మనలో ఉండాలంటే ఏం చేయాలి? మన జీవితము, జ్ఞానము, దేవుడు ఇచ్చినటువంటి ఆ గౌరవము మనలో ఉండాలి. అంటే ఆ చచ్చిన ఈగ స్వభావం మనలో ఉండాలి అని అనుకుంటున్నారా? మళ్ళీ అనుకుంటే చాలామంది పేతురు గారు, పౌలు గారు వాక్యం చెప్తుండగా ఒక వ్యక్తి కిటికీలో నుంచి పడిపోయారు. ఎవరండి అతను? ఐతోకు. అలాంటి స్వభావం మనలో ఉండకూడదండి. దేవుని ఏ రీతిగా ఉండాలంటే ఆయన కృపలో వాడబడే వారికి మనము ఉండాలి. ఏక స్వభావాన్ని తీసివేసుకోవాలి. మనం ఏ రీతిగా దేవునికి ఇష్టమైన వారిగా జీవించాలి. ఆయన కృపను మనందరం వాడబడతాం. ఎందుకంటే ఆయన శ్రమ దినాలు జ్ఞాపకం చేసుకుంటాను. ఆయన కొరకు మనందరం వాడబడే వారిగా ఆయన యొక్క ఎందుకైతే వచ్చాడో సాక్ష్యము ఆయన చెప్తూ ఉన్నాడు. మనందరిని రక్షించడం కొరకే, పాప విమోచన కొరకే. కానీ మనలో ఏక స్వభావాన్ని తీసుకోలేకపోతే, నీలో పాపం లేదని నువ్వు గర్వంగా నువ్వు మాట్లాడితే దేవుడు చెప్తాడు నీలో వాక్యము ఉండదు. కనుక ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఆయన వాక్యం మనలో నివసించాలి. ఆయన ప్రేమ మనలో పరిపూర్ణమై ఉండాలి. పరిపూర్ణమై ఉండాలని నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చేటటువంటి పరిమళ తైలాన్ని తీసుకొని ఆయన కృపలు నువ్వు వాడబడేవారిగా నువ్వు ఉండాలి. నిత్యము ఆయన స్తుతించిన వారిగా నువ్వు ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను అన్నాడు కూడా విడిచిపెట్టను. ఆపత్కాలం మొరపెట్టిన నేను రక్షిస్తానని మాట్లాడుతున్నాడు. నీకు ఉత్తరం ఇస్తానని మాట్లాడుతున్నాడు. సమాధానం ఇస్తానని మాట్లాడుతున్నాడు. అలాంటి దేవుని యొద్ద నువ్వు ఏ రీతిగా ఉండాలంటే నువ్వు ఆయనకి ఇష్టమైన వాడిగా నువ్వు జీవించాలి. ఆయన కృపలో మనం అందరం వాడబడుదుము గాక. ప్రార్థన చేసుకుందామండి.